హాయ్ అండి. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే తోటకూర రైస్ అయితే చేశాను. అది మంచిగా టేస్ట్గా ఎలా చేయాలో నా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఆకుకూర మంచిగా కట్ చేసుకొని కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీ దినుసులు కొన్ని మిక్సీ పట్టేసుకున్నాను, కొన్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా, తర్వాత టమాటా, క్యాలీఫ్లవరు, బంగాళదుంప, 2 పచ్చిమిర్చి ఇవైతే పక్కన కోసుకొని మంచిగా క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొబ్బరి అయితే పాలు తీసుకోవడానికి కొబ్బరి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ లోపల ఇక ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకోండి. నూనె వేడెక్కాక మనం బిర్యానీ దినుసులు పక్కన పెట్టేసుకున్నాక అది వేసేసుకోండి. బిర్యానీ దినుసులు కూడా వేగాక అప్పుడు 2 పచ్చిమిర్చి, మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాలీఫ్లవరు, టమాటా, 2 పచ్చిమిర్చి మొత్తం వేసేసుకొని బంగాళదుంప కూడా వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ఈ లోపల కొత్తిమీర, పుదీనా, ఇక తోటకూర కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం అన్నా కదా, అది కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. కొంచెం ఒక సాల్ట్, ఇది ఎంత సరిపడా అంత సాల్ట్ కూడా వేసేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. దీనికైతే ఇక ఒక 10-15 మినిట్స్ ఈజీగా పట్టిద్ది మగ్గడానికి. ముక్క మొత్తం ఉడకాలి కదా, బంగాళదుంప కానీ క్యాలీఫ్లవర్ కానీ మంచిగా మగ్గడానికి ఒక 15-20 మినిట్స్ పట్టిద్ది అనుకోండి ఈజీగా. మంచిగా సిమ్లో పెట్టించుకొని ఉడికించుకుంటున్నాను. ఇక ఆకుకూర అయితే విడిగా ఎవరు తినరు కాబట్టి ఇలా అయితే ఆకుకూర ఎక్కువ తినొచ్చు కదా, హెల్త్కి కూడా మంచిదని ఇలా ఆకుకూర రైస్ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మా స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే నా స్టైల్ కాదు, మా అక్క స్టైల్లో. మా అక్క అయితే ఈరోజు తోటకూర రైస్ చేసిందంటే సరే వీడియో పంపించు, మా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారని చెప్పాను. ఒకసారి చూసి మా అక్క స్టైల్లో చేసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి తిన్నాను, మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ ట్రై చేయండి. ఇక మగ్గాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ మళ్ళీ మిక్స్ చేసేసేయండి. మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా బిర్యానీ దినుసులు మసాలా, అది కూడా ఒకసారి వేసేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీని కాంబినేషన్ అయితే ఈ కుర్మా అయినా బాగుంటుంది. మాకేమో గోంగూర చట్నీ చేసింది, వాళ్ళు ఎక్కువ గోంగూర చట్నీ తింటారు. దీనికి కుర్మా కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆలు కుర్మా కానీ వంకాయ కుర్మా కానీ ఏదైనా కుర్మాస్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లోకి, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కారం ఏం అవసరం లేదు, విడిగా మనం పెరుగు చట్నీలో కూడా నంచుకొని తినవచ్చు. ఎందుకంటే ఇవి మసాలాలు పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది కదా, సరిపడే వాళ్ళకి సరిపోతుంది దీంట్లో అలా. ఇక ఇది ఎంత మంచిగా మగ్గిపోయాక మనం ఇక ఎసరు పోసుకోవటమేనండి. మీరు బాస్మతి రైస్ అయితే గ్లాసున్నారా, అది నార్మల్ రైస్కి అయితే గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకోండి. నేనైతే నార్మల్ రైస్తో వండుతున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా కొబ్బరిపాలు పోస్తుంది మా అక్క. కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఇలాంటివి పెడితే ఇష్టంగా తింటారు. చూడండి ఒకసారి. మా అమ్మ కూడా మా చిన్నప్పుడు అయితే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కోకోనట్ రైస్, ఇట్లనే పాలకూర రైస్ ఇట్లా చేసి పెట్టేది. మా వేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా తినేదాన్ని నేనైతే. అంటే విడిగా పాలకూర కానీ గోంగూర కానీ మనం ఇలాంటివి తినాం కదా విడిగా ఎక్కువ, అదే ఇలా గోంగూర రైస్ కానీ తోటకూర రైస్ కానీ ఇలా చేస్తే ఎక్కువ ఆకుకూర అనేది మనం తింటామని తల్లి ప్రేమ అండి, గుర్తించండి. అందుకే ఇలా చేస్తున్నారు. వీడియో లెంత్ ఉందనుకుంటున్నారా? కొంచెం లెంతే ఉంది, కాకపోతే మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పెట్టవచ్చు అనేది నేను ఎక్కువ వీడియో తీశాను. మంచిగా ఈ టైంలో చూసుకోండి ఉప్పు సరిపోయిద్దా లేదా అనేది. సరిపోకపోతే మాత్రం ఇప్పుడు వేసుకోండి. కొంచెం వాటర్ అనేది ఉప్పగా ఉండాలి, ఉప్పగా ఉంటేనే మనం రైస్ వేసాక మంచిగా పట్టిద్ది. రైస్ అయితే ముందు వాటర్ వేసాం కదా, ఇది వాటర్ అయితే తొక్క ఉడుకుతూ ఉన్నప్పుడు మన రైస్ అయితే వేసుకోవాలి. ఇక చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ అయితే వేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇక ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాము ఇప్పుడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఒకసారి రైస్ వేసేసి
మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక ఎక్కువ సేపు ఏం పట్టదు, ఒక 20 మినిట్స్ అలా ఉడికాక ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి అలానే ఉంచండి. చాలా అండి, మొత్తం 40 మినిట్స్లో అయితే అయిపోతుంది ఈజీగా. ట్రై చేయండి. అంటే ఎక్కువ టైం లేనప్పుడైతే ఇవి ఎక్కువ వెజిటేబుల్ రైస్ కానీ ఇలా చేసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడైతే ఇది అంతకుముందు ఆకుకూరలు చేస్తే ఇష్టంగా తినేది కాదు, అదే ఇలా ఆకుకూర రైస్ గోంగూర రైస్ ఇలా చేస్తే పెడుతుంటే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా తింటుంది. చదువుకునే పిల్లలకి ఆకుకూరలు ఎక్కువ తినిపించాలంటారు కదా, అందుకని ఇలాంటివి ఎక్కువ పెడతా ఉంటారు పిల్లలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పేసేయండి. ట్రై చేయండి, పద్దాక ట్రై చేయండి అంటున్నానని ట్రై చేయకుండా ఉండేరు. ఒకసారి ట్రై చేయండి మా అక్క స్టైల్లో కూడా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేసేయండి. చూడండి పొడి పొడులు ఆడుకుంటా ఎంత మంచిగా అనిపించిందో కదా. వేడి వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి.